కంపెనీ ఇక్కడ మీకు ఒక రూపాయి కూడా ఇవ్వదు. అలాగని మీ సొంత డబ్బులు మీరు కష్టపడిపోయి సంపాదించేసిన డబ్బులు ఏమైనా ఉంటే మీ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోదు కంపెనీ. సో రీడ్ అండ్ అగ్రీ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది క్లబ్ బిఫోర్ రిజిస్టరింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఇతరుల ప్రభావంతో కానీ ఒత్తిడితో కానీ దీంట్లో జాయిన్ అవ్వకూడదు. 1 ID కెన్ బి రిజిస్టర్డ్ యూజింగ్ ఓన్లీ 1 మొబైల్ నెంబర్. ఒక మొబైల్ నెంబర్కి ఒక జాయినింగే. అండ్ డైరెక్ట్ రెఫరల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. మీరు ఇక్కడ ఆర్థిక సహాయం పొందాలంటే మీరు 2 ముగ్గురునో జాయిన్ చేయాలని కండిషన్ లేదు. మొదట మీకు 8 లెవెల్స్ ఆదాయం ఉంటుందండి. ఇక్కడ 2 into 8 మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో. 8 లెవెల్ ఆదాయం ఉంటుంది. మొదట 3-4 లెవెల్స్ వరకు కూడా మీకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇన్కమ్ అందుతుంది. కానీ 5th లెవెల్ నుంచి లక్షల్లో ఉంటుంది మీకు వచ్చే ఆదాయం. మీరు ఇచ్చేది కూడా లక్షల్లో ఉంటుంది అనుకోండి. మీ సొంత డబ్బులు కాకపోయినా మీరు ఇచ్చేది లక్షల్లో ఉంటుంది. మరి లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫోన్పే, గూగుల్ పే పనికిరాదు కాబట్టి నెఫ్ట్ బ్యాంకింగ్ ఉండాలి కాబట్టి KYC చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? 3 రకాల ఆదాయం ఉందండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే క్రౌడ్ ఫండ్ ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, క్లోనింగ్ ఐడి ఇన్కమ్. క్రౌడ్ ఫండ్ ఇన్కమ్ అంటే ఏంటి? దేశమంతా, ప్రజలంతా, సమూహం అంతా, సమాజం అంతా మనకి ఉచితంగా ఇచ్చే క్రౌడ్ ఫండింగ్. రెఫరల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇక్కడ కంపెనీ ఎవరిని రెఫర్ చేయనక్కర్లేదు అంటుంది. కానీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ప్రజాస్వామ్యం దేశం కదా. నేను సహాయం పొందాను కదా, నాకులాగా నా చుట్టాలు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు కూడా సహాయం పొందాలండి, నేను వాళ్ళకి రెఫర్ చేస్తానంటే మీకు రెఫరల్ ఇన్కమ్ ఉందన్నమాట. చేయాలనుకుంటే చేయొచ్చు, రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది. కండిషన్ అయితే కాదు. క్లోనింగ్ ఐడి ఇన్కమ్ అంటే ఏంటంటే మీకు అర్థమవుతుంది ప్రాసెస్లో. క్లోనింగ్ ఐడి ఇన్కమ్ అంటే మన ఐడి ఉంది కదా, మన ఐడి లాంటి ఐడీలు కొన్ని తయారవుతాయి. దానికి మనకు మెయిన్ ఐడికి వచ్చే ఆదాయం లాగే దానికి కూడా ఆదాయం వస్తుంది. సో ఇక్కడ 3 రకాల ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే బేసిక్ ప్లాన్ 200 రూపీస్, స్టాండర్డ్ ప్లాన్ హెల్పింగ్ అమౌంట్ 300 రూపీస్, ఎలైట్ ప్లాన్ హెల్పింగ్ అమౌంట్ 500 రూపీస్. ఓకే. ఇక్కడ 3 ప్లాన్లు ఉన్నాయి. నేను మేజర్గా మొదటి ప్లాన్ మీద ఫోకస్ పెట్టి చెప్తే మీకు మిగిలిన 2 ప్లాన్లు కూడా అర్థమవుతాయి. అన్ని కంపల్సరీ కాదు, మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ పూర్తి ప్రజాస్వామ్యం అండి. పూర్తి కంప్లీట్ 100% డెమోక్రటిక్ ప్రోగ్రామ్ ఇది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. ఓకే. కానీ ఈ సిస్టమ్ డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ ప్రకారంగా నడిచిన వాళ్ళకే ఆ సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చే ఆటోఫిల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మీకు మీ దగ్గర ఎవరైనా మీరు నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర PDF ఉంటే కనుక ఆ PDF ఓపెన్ చేసి మీ ఫోన్లో, కొన్ని ఈ ఫోన్ కాకపోయినా ఇంకో ఫోన్ అయినా వేరే ఫోన్లు ఉంటే ఆ ఫోన్లో PDF ఓపెన్ చేసి నేను చెప్పేటప్పుడు మీరు ఆ PDF చార్ట్ ఉంది కదా, బేసిక్ ప్లాన్ చార్ట్, ఆ బేసిక్ ప్లాన్ చార్ట్ చూస్తూ ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోద్దండి. చూస్తూ నా మాటలు వింటే చక్కగా అర్థమవుతుంది సిస్టమ్ మీకు. ఓకే. ఇక్కడ మనకి చూస్తే బేసిక్ ప్లాన్లో కాలమ్స్ ఉన్నాయి. లెవెల్, మెంబర్స్, రిసీవ్ హెల్ప్, టోటల్ హెల్ప్, అప్గ్రేడ్, క్లోనింగ్ ఐడి, క్లోనింగ్ అమౌంట్, రిసీవ్ సర్వీస్ ఛార్జెస్, స్పాన్సర్ హెల్ప్, నెట్ అమౌంట్ అని హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఒక 200 రూపాయలు ఉచితంగా దేశ పౌరుడికి, తోటి పౌరుడికి ఉచితంగా సహాయం చేయగలగాలి. ఈ సిస్టంలోకి వచ్చిన వెంటనే, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ అకౌంట్కి ఒక పర్సన్ కనెక్ట్ అయి ఉంటాడండి. ఆ పర్సన్కి మీరు 200 పంపించి ఆ ట్రాన్సాక్షన్ నెంబరు, ఏ ట్రాన్సాక్షన్ నెంబరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపిస్తారు కదా, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ మీరు సిస్టంలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే అవతల వ్యక్తి కనిపిస్తుంది, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేయకపోయినా కంపెనీ చేసేస్తుంది, మీరు వరీ అవ్వక్కర్లేదు. కాకపోతే మీరు అప్లోడ్ చేసినటువంటి UTR నెంబర్, అదే ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ మాత్రం జెన్యూన్ అయి ఉండాలి. ఒకవేళ మీరు రాంగ్, ఫాల్స్, ఫేక్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఐడి అప్లోడ్ చేశారంటే కనుక మీ ఐడి గల్లంత అయిపోద్ది, అది మీరే బాధ్యులు అవుతారు. సో ఎప్పుడైతే మీరు ఒక పర్సన్కి 200 రూపాయలు సహాయం చేసి, బేసిక్ ప్లాన్కి 200 రూపీస్ సహాయం చేయడం అండి, 200 రూపీస్ సహాయం చేసి ఉచితంగా ఇచ్చేసారు అంతే. ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించరు. సహాయం అంటే ఏంటి? ఉచితంగా చేసేయడం అంతే, ఇచ్చేయడం, మర్చిపోవడం. మీరు ఒకరికి 200 ఇస్తే ఫస్ట్ లెవెల్లో మీకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో జాయిన్ అయిన వాళ్ళు, ఏ ఊరు వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ భాష వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు తెలియదు, వాళ్ళు ఒక 2 వచ్చి మీకు 200 ఇస్తారండి. ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ మీకు 400 వస్తుంది టోటల్ హెల్ప్. ఆ 400 కూడా వచ్చిన ఆనందం ఎక్కువసేపు ఉండదు మీకు. ఆ 400 వచ్చిన వెంటనే
ఆ 400 తీసుకోవడానికి మరో పర్సన్ మీ అకౌంట్ కనెక్ట్ అంటాడు, ఆయన 400 ఆయనకి ఇచ్చేసేయాలి మీరు. దాన్ని అప్గ్రేడ్ అమౌంట్ అంటారు. ఎందుకు ఇవ్వాలి మనం ఆయనకి 400 అంటే నెక్స్ట్ లెవెల్ మనకి ఎలిజిబిలిటీ రావడానికి, మనం అప్గ్రేడ్ అవ్వడానికి, నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ మనం అందుకోవడానికి అర్హత సాధించడానికి మనం 400 ఇచ్చేయాలి. ఫస్ట్ లెవెల్లో వచ్చిన ఆదాయం 400 మొత్తం ఇచ్చేసాము. మనకు ఫస్ట్ లెవెల్లో జీరో ఇన్కమ్ ఏమీ లేదు, నెట్ ఇన్కమ్ ఏమీ లేదు. సో సెకండ్ లెవెల్కి వచ్చేసరికి నలుగురు వస్తారండి. ఈ నలుగురు కూడా ఒక్కొక్కరు మనకి 400 ఇస్తారు. మనం ఇచ్చాం కదా, మనం 400 మనకు ఉచితంగా వచ్చిన డబ్బులు మనం ఉచితంగా ఎవరికి ఇచ్చేసాం కదా, అలాగే మన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఉచితంగా వస్తూ ఉంటుంది. ఆ ఉచితంగా వచ్చేటువంటి అమౌంట్ వాళ్ళు మనకి ఉచితంగా 400, 4 1600 ఇస్తారు. ఈ 4 1600లో 1000 రూపాయలు నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ మన అకౌంట్కి మన సైట్లో కనెక్ట్ అయి ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి లేకపోతే ఆయనకి అమౌంట్ పంపించి అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసేసి ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేసేస్తారు. మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. అండ్ ఇంకా మీ అమౌంట్ ఉంది, ఇంకా 1600 రూపాయలు మీకు వచ్చింది కదా సెకండ్ లెవెల్లో, నలుగురి దగ్గర 4 1600, ఇంకా 600 ఉంది. ఈ 600 రూపాయల్లో మీరు ఆల్రెడీ సెకండ్ లెవెల్ వరకు సిస్టంలో ఉన్నారు కదా విడిపోకుండా. అది కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఒక 200 రూపీస్ క్లోనింగ్ ఐడికి ఛార్జ్ చేసుకుంది. కంపెనీ తీసేసుకోవటం లేదు, మీకు 200 రూపీస్ ఐడి తయారవుతుంది. అంటే ముందు సిస్టంలోకి వచ్చినట్టు మీకు 200 రూపీస్ ఎవరికి ఉచితంగా సాయం చేశారు కదా, అలాగే మరొక 200 రూపీస్ మీకు ఉచితంగా వచ్చిన 1600లో 200 రూపాయలు మీరు పే చేసుకుంటే మీ ఐడి కింద మీ ఐడి లాంటి మరొక ఐడి తయారవుతుంది. దాన్నే డూప్లికేట్ ఐడి లేదా క్లోనింగ్ ఐడి అంటారు. సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే క్లోనింగ్ ఐడి అంటే మీ పేరునే ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తోనే ఉంటుంది, మీ ఫోన్పే డీటెయిల్స్తోనే ఉంటుంది, మీ నెంబర్తోనే ఉంటుంది అనమాట. అంటే మీ మెయిన్ ఐడికి ఎలాగైతే ఆదాయం వస్తుందో ఈ క్లోనింగ్ ఐడికి కూడా అలాగే ఆదాయం వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీకు సిస్టంలో ఈ ప్రాసెస్లో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 400 మిగిలింది మీకు. ఆ 400 మీకు ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ లెవెల్లో మీకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ 400. మరి థర్డ్ లెవెల్లో మీకు 8 మంది వస్తారు. 8 మంది కూడా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు, ఎప్పుడు వస్తారో కూడా మనకు తెలియదు. ఎవరి టైంలో వాళ్ళు వస్తారు, అందరూ ఒకే రోజు రాకపోవచ్చు, వేరు వేరు రోజుల్లో రావచ్చు. సో ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇస్తారు మీకు. 8 ఇంటూ 1000 8000 అవుతుంది. 8000లో 4000 రూపాయలు నెక్స్ట్ పర్సన్ ఎలిజిబుల్ పర్సన్కి మీరు పే చేసేస్తారు. మీరు ఇంకా 4000 పట్టుకుని ఉన్నారు చేతిలో. ఆ 4000లో మీకు మరొక 4 క్లోనింగ్ ఐడీలు, మీ ఐడి కింద మరొక 4 ఐడీలు మీ ఐడీలే తయారవుతాయి. దానికి 4800 పే చేయాలి. నెక్స్ట్ స్పాన్సర్ హెల్ప్. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో, ఈ సిస్టంలోకి ఎవరైతే పర్చేజ్ చేశారో, తీసుకొచ్చారో ఆ పర్సన్కి స్పాన్సర్ హెల్ప్ పేరుతో మీరు 1000 రూపాయలు పంపించి అది కూడా ట్రాన్సాక్షన్ అప్లోడ్ చేయాలి. అమౌంట్ మీరు ఎవరికి అమౌంట్ పే చేసినా, మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా పే చేస్తారు, బ్యాంక్ ద్వారా పే చేస్తారు, దాని ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేస్తారు. ఎవరికి పే చేసినా సరే ఇక్కడ మీకు థర్డ్ లెవెల్లో మిగిలిన ఇన్కమ్, వచ్చిన ఇన్కమ్ ఎంతంటే 2200 నెట్ ఇన్కమ్. ఫోర్త్ లెవెల్లో మీకు 16 మంది వస్తారు. మీరు అక్కడ 4000 మీకు ఉచితంగా వచ్చిన డబ్బుల్లో 8000లో ఎలాగైతే 4000 ఉచితంగా సహాయం చేశారో అంతే అమౌంట్ 16 మంది మీకు 4000 చొప్పున ఇస్తారు. 4 లెవెల్లో మీకు 64000 అవుతుంది. 64000 రూపాయల్లో 15000 నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్కి మీరు ఇచ్చేస్తారు. అండ్ కంపెనీకి సర్వీస్ ఛార్జ్ పేరుతో 4000 ఇస్తారు. ఈ కంపెనీ చూసారా మన జేబు హలో వీరరావు గారు. Yes. Shall I continue, sir? Shall I continue? అభ్యంతరం లేదు. రావు గారు వచ్చారు. ఓకే ఓకే, కంటిన్యూ. హలో, ఎవరు వచ్చారు? నేనున్నా. ఐఎమ్ హియర్. కెన్ యు హియర్ మీ? ఓకే సార్, క్యారీ ఆన్. మాట్లాడుతున్నాను. ఓకే, 5వ లెవెల్లో మనకి, సో 4వ లెవెల్లో సార్ ఆ స్పీకర్ ఏదో కట్ చేసి బంద్ చేయండి సార్. స్పీకర్ వస్తుంది, స్పీకర్ శబ్దం వినిపిస్తుంది. రైట్, మనకి 4వ లెవెల్లో 16 మంది వచ్చి ఒక్కొక్కరు 4000 ఇస్తారంటే 64000 వస్తుంది.
64,000 అండి. మన జేబు నిండా డబ్బు నిండిన తర్వాతే కంపెనీ మన దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది. స్టార్టింగ్ లో మీకు ఎంత డబ్బులు కట్టండి అంత డబ్బులు పెట్టండి అనే సిస్టమ్ కాదు ఇది. మనకు ఉచితంగా డబ్బులు జేబులో పెట్టిన తర్వాత సమాజం ద్వారా మనకి మన బాక్స్ నిండిన తర్వాత దాంట్లో నుంచే కంపెనీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది. సిస్టమ్ నడవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ స్పాన్సర్ హెల్ప్ 8,000 ఇస్తాం. స్పాన్సర్ చూసారు ఇక్కడ కంపెనీ తీసుకుంటున్న సర్వీస్ ఛార్జెస్ కన్నా మన అప్లయన్స్ స్పాన్సర్కే ఎక్కువ ఆదాయం ఇస్తాం. అంటే దీన్ని బట్టి చూస్తే క్రోర్పతి క్లబ్ నిస్వార్థంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. మనం జనరల్గా ఏ కంపెనీలో అయినా మాక్సిమం కంపెనీలు నొక్కేస్తాయి, మిగిలిన ఏమైనా చిల్లర ఏమైనా ఉంటే కింద పనిచేసే వాళ్ళకి టీంలో వాళ్ళకి ఇస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. క్రోర్పతి క్లబ్ ఏం చేస్తుంది, చాలా తక్కువ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది. మిమ్మల్ని జాయిన్ చేసిన మీ అప్లయన్స్ స్పాన్సర్కే స్పాన్సర్ హెల్ప్ 8,000 కదా. అండ్ మీకు మిగిలేదు ఎంతంటే 37,000 ఫోర్త్ లెవెల్ ఇన్కమ్. 5th లెవెల్లో 32 మంది వస్తారండి. మీకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలీదు, ఎప్పుడెప్పుడు వస్తారో తెలీదు. మొత్తం మీద వాళ్ళందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు మీకు 15,000 ఇస్తారు. 4,80,000 అవుతుంది. అక్కడి నుంచి 60,000 రూపాయలు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ మీ అకౌంట్ కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత కంపెనీ సర్వీస్ ఛార్జ్ పేరు చెప్పి మీరు 15,000 ఇవ్వాలి. అండ్ మీకు ఉచితంగా వచ్చిన డబ్బులో నుంచే సొమ్మా, మీ సొంత డబ్బులు ఏం కాదు. అండ్ స్పాన్సర్ 30,000 ఇస్తారు. మీకు మిగిలేది 3,75,000 నెట్ అమౌంట్. తర్వాత 6th లెవెల్లో మీకు 64 మంది వస్తారు. 64 మంది ఒక్కొక్కరు 65,000 చెప్పిన ఇస్తారు. మీకు 38,40,000 అవుతుంది. ఇక్కడ 2 లక్షల రూపాయలు పంపించాలి ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే మీ అకౌంట్ కనెక్ట్ అయ్యాడు. జనరల్గా మనకు పరిచయం ఉన్న వ్యక్తులకి ఒక 20 రూపాయలు ఊరికి నుంచి తిరిగి ఇవ్వడం తెలిస్తే ఆ 20 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం. అలాంటిది 2 లక్షల రూపాయలు ఒక ముక్కు ముఖం పరిచయం లేనటువంటి ఒక వ్యక్తికి ఇవ్వాలంటే మనకు మనసు అప్పుడు కదా. పిసినార్తనంతోనో గడుసుతనంతోనో ఏమో అప్పుడప్పుడు వచ్చిస్తున్నారు, రోజు రావట్లేదు 60,000 అప్పుడప్పుడు వచ్చిస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఉంటాదో ఓడతాదో, అది ఇచ్చేస్తారేమో, మధ్యలో ఆగిపోతుందేమో, జనం జాయిన్ అవ్వడం మానేసి ఇది ఆగిపోతుందేమో. అవును, జనం అందరూ అదే పనిగా జాయిన్ అవుతారా ఏంటి, ఎప్పటికైనా ఆగిపోవచ్చు కదా, ఏమో బాబు వచ్చేటప్పుడు ఉంచేసుకుందాము అని 2 లక్షలు ఉంచేసుకున్నారనుకోండి. మీరు ఇవ్వాల్సిన 2 లక్షలు అప్గ్రేడ్ అమౌంట్ మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వకపోతే మీకు రావాల్సింది మీకు రావాలి. మీరు అక్కడితో మీ ఐడికి నౌకలు చెల్లిపోయినట్టే. ఓకే, మీరు రావాల్సిందంటే మీరు తవ్వుకున్నట్టు అవుతుంది అనమాట. మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వకపోతే. ఎందుకంటే మీకు కంపెనీ ఏ స్థాయిలో కూడా, ఏ స్టేజ్లో, ఏ లెవెల్లో కూడా మీ సొంత డబ్బులు ఇవ్వండి అని అనట్లా. మీకు ఉచితంగా వచ్చిందిగా ఉచితంగా ఇవ్వండి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఉచితంగా మీరు సహాయం చేయండి. మీకు అన్నీ ఉచితమే, గాలి ఉచితం, నీరు ఉచితం, పంచభూతాలన్నీ ఉచితమే. కానీ మనం దానికి కూడా రేటు కట్టేసి అమ్మేసుకుంటున్నాం, డబ్బాల్లో పెట్టేసి, బాక్సుల్లో పెట్టేసి. ఓకే, సో సర్వీస్ ఛార్జెస్ మనకి కంపెనీకి 60,000 ఇవ్వాలి. స్పాన్సర్ హెల్ప్ 1,20,000 ఇవ్వాలి. మీకు మిగిలేదు 34,60,000 6వ లెవెల్లో, 6th లెవెల్లో. ఓకే, సో ఇప్పటికే మీరు కేవైసీ చేయించుకుని ఉండాలి. సో నెక్స్ట్ 7th లెవెల్లో 128 మంది వస్తారు. ఒక్కొక్కరు 2 లక్షలు ఇస్తారు. ఎందుకంటే అప్గ్రేడ్ అమౌంట్ మీరు ఎంత అయితే ఇచ్చారో అంతే అమౌంట్ మీకు ఈ లెవెల్ మెంబర్స్ వచ్చింది ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు అనమాట. సో 128 ఇంటూ 2 లక్షలు మీకు ఎంత అవుతుందండి, 2,56,00,000 వస్తుంది. 2,56,00,000 మీరు సగం డబ్బు అందుకునేసరికి నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ వస్తారు. అక్కడికి ఆ పర్సన్కి 4 లక్షలు ఇచ్చేసేయాలి. అతను ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ కూడా సర్వీస్ ఛార్జ్ 2 లక్షలు ఇవ్వాలి. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. మీ అప్లయన్స్ స్పాన్సర్కి స్పాన్సర్ హెల్ప్ 6 లక్షలు ఇవ్వాలి. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేయాలి. అండ్ మీకు 2,44,00,000 మిగులుతుంది. నెక్స్ట్ లాస్ట్ లెవెల్ 8వ లెవెల్ అనమాట. 8వ లెవెల్లో ఏంటంటే మీకు ఈ 8వ లెవెల్తో క్లోజ్. ఇంకా 8వ లెవెల్తో మనకి ఈ ఇన్కమ్ క్లోజ్ అవుతుంది. ఎలా క్లోజ్ అవుతుంది, ఎంత క్లోజ్ అవుతుంది చూడండి. ఇక్కడ 8వ లెవెల్లో మీకు 256 మంది ఒక్కొక్కరు 4,5 లక్షలు ఇస్తారు. మీకు 10,24,00,000 వస్తుంది. అండ్ మీకు సర్వీస్ ఛార్జ్ పేరు చెప్పి 4 లక్షలు నెక్స్ట్ పర్సన్కి ఇచ్చేస్తారు, కంపెనీకి ఇస్తారు. అండ్ 12 లక్షలేమో మీ అప్లయన్స్ స్పాన్సర్కి ఇస్తారు. అండ్ 10,08,00,000 మీ ఆదాయం అనమాట. టోటల్గా నెట్ అమౌంట్ కాలంలో మీరు పీడిఎఫ్ చూస్తున్నట్టుగా ఇంక ఈజీగా అర్థమవుతుంది. నెట్ అమౌంట్ కాలంలో ఉన్నటువంటి 400, 2,200, 37,000, 3,75,000, 34,60,000 అండ్ 2,44,00,000 అండ్ 10,08,00,000 టోటల్గా మీకు 12,90,74,600 వస్తుందండి. ఈ 12,90,74,600 మీరు ఏ బిజినెస్ చేసి, ఎంత పెట్టుబడి పెట్టి, ఎంతకాలం శ్రమించి, ఎంతమంది పనులను పెట్టుకుని, ఎన్ని ఊర్లు తిరిగి సంపాదించగలరో ఒకసారి ఆలోచించండి. ఈ 12,90,74,000 రూపాయలు, 74,600 ఇక్కడ ఏం చేస్తే వచ్చింది, కేవలం 200 రూపాయలు
ఎవరికో తోటి పౌరుడికి, తోటి భారతీయుడికి ఉచితంగా సహాయం చేసి సిస్టంలో నిలబడినందుకు, సిస్టంలో ఉన్నందుకు మీకు ఉచితంగా వచ్చిన ఆదాయం. ఈ మెయిన్ ఐడి మీకు $200 పెట్టినందుకు మీకు, రైట్? ఇది కాకుండా కంపెనీ మరొక తెలివైన పని చేసింది. కంపెనీ చాలా తల్లి తండ్రిలాగా, చూసారా? తండ్రి ఊరు వెళ్తున్న నాన్న అంటే కొడుకు జేబులో తండ్రి $1000 పెట్టాడంట. ఒక కొడుకు జేబులో తండ్రి $1000 పెట్టాడంట ఊరు వెళ్తున్న నాన్న అంటే. తండ్రికి తెలియకుండా తల్లి ఏం చేసింది తెలుసా? నాన్న ఈ 2000 ఉంచుకో నాన్న, ఊరు వెళ్తున్నావు కదని తల్లి కూడా ఇంకో 2000 పెట్టేసిందంట ఆ కొడుకు జేబులో. ఈ కొడుకు ఎంత అదృష్టవంతుడు! ఇలా చూడండి, ఇక్కడ మీరు 200 ఇచ్చి సిస్టంలోకి వచ్చారు, సరే, ఉచితంగా మీకు ఆదాయం వస్తుంది. ఉచితంగా వచ్చిన ఆదాయంలో కంపెనీ ఏం చేసింది తెలుసా? మీకు తెలియకుండానే మీ కింద మీ ఐడి లాంటి ఐడిని ఇంకోటి తయారు చేసింది. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇంకో 4 ఐడీలు తయారు చేసింది. దానికి ఉచితంగా మీకు వచ్చిన డబ్బుల్లో నుంచి $1000 మీరు చెల్లించారు. ఓకే, ఇది తల్లి చేసిన పని అన్నమాట. తల్లిలాగా ఆలోచించి కంపెనీ మనకి మరొక ఐడి అంటే మల్టిపుల్ ఐడీస్ వేసుకోవాలి, నాకు ఎంత ఎక్కువ ఐడి నా ఐడిలో ఉండాలని స్వార్థపరులు ఉండి వేరు నెట్వర్క్ల్లో లక్షలు పెట్టేసి నష్టపోయి బికారాలు అయిపోయి ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు కదా. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి మీకు ఆశ తీరా, ఓకే, ఆశ కోసం సంపాదిస్తారో, ఆశ కోసం సంపాదిస్తారో, ఈ ఆశ తీరా సంపాదించుకోవడానికి సిస్టమ్ని తయారు చేసింది కంపెనీ. ఈ ఐదు ఐడీల పైన వచ్చే క్లోనింగ్ ఇన్కమ్, ఓకే, అది ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఇప్పుడు నెట్ అమౌంట్ లో మీకు 12,90,94,000 వచ్చింది కదా. ఈ సిస్టమ్ లో మీరు ఎవరినైనా పరిచయం చేశారు, మీరు ఎవరిని పరిచయం చేయకుండా ఉంటే వచ్చే ఆదాయం అండి 12,90,00,000. ఎవరిని పరిచయం చేయకుండా ఉంటే వచ్చే ఆదాయం. మీరు ఎవరినైనా రెఫర్ చేశారనుకోండి, ఒక్కరిని రెఫర్ చేశారనుకోండి, నాలాంటి తెంగరోడ్ని ఎవరన్నా మీరు ఒకటి రెఫర్ చేశారనుకోండి, మీకు 19,59,000 వస్తుంది. నాలాంటి తెంగరోడ్ అని ఎందుకనంటే, తెంగరోడ్ అనే పదం ఎందుకు వాడానంటే, తెంగరోడ్ అంటే ఎవరండి? ఏమి చేతగానోడు, ఏమీ తెలియనోడు, పెద్ద బెబ్బెగాడు, అంతే కదా తెంగరోడ్ అంటే. అలాంటి వాడిని మీరు రెఫర్ చేసినా ఆ తెంగరోడికి ఉచితంగా వచ్చిన ఆదాయంలో ఖచ్చితంగా స్పాన్సర్ హెల్ప్ ఇవ్వాలి. మీకు ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వకపోతే స్పాన్సర్ హెల్ప్ వాడికి అందాల్సింది వాడికి అందదు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మీకు కంపెనీ చాలా మేలు చేస్తుంది. ఇది కూడా ఇక్కడ కండిషన్ పెట్టాల, మీరు ఎంతమందిని జాయిన్ చేయండి, అంతమంది మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. వచ్చి నిలబడండి చాలు. దేవుడి గుళ్ళో దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు, దేవుడు అంటే భక్తి లేని వాళ్ళకి కూడా ప్రసాదం పెడతారండి. అక్కడ నిలబడి ఉంటే చాలు. అవునా కదా? మీరు చర్చికి వెళ్ళినా, మాస్కి వెళ్ళినా అక్కడ ఏమన్నా ప్రసాదం పెడతారనుకోండి, టెంపుల్కి వెళ్ళినా సరే, అక్కడ దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకి కూడా పెడతారండి. అక్కడ నేను పెట్టిన పోతలు కానీ అనరండి. మీకు అర్థమవుతుందా? మీకోసం పూజలు చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు ఉచితంగా కదా. అలాగే ఎంతో గొప్ప సిస్టమ్ అండి, అద్భుతమైన సిస్టమ్. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. రెఫరల్ చేస్తే మీకు ఒక వ్యక్తి నుంచి ఎంత వస్తుందో తెలుసా అండి? 19,59,000 ఓన్లీ బేసిక్ ప్లాన్ లో. ఏదైతే 200 ఇచ్చే సిస్టంలోకి వచ్చారో అక్కడే 19,59,000 వస్తుంది. మరి ఇక్కడ క్లోనింగ్ ఐడీలు ఉన్నాయి, 5 క్లోనింగ్ ఐడీలు. ఒక మెయిన్ ఐడికి 12 కోట్లు ఎలాగైతే 12,90,00,000 ఎలాగైతే వచ్చిందో, ఈ క్లోనింగ్ ఐడికి కూడా ఒక్కొక్క క్లోనింగ్ ఐడికి 12 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకున్నా సరే, మనం చిల్లరంతా తీసేసి ఒక్క ఐడికి 12 కోట్లు వేసుకున్న 5 12 60 కోట్లు అండి. బేసిక్ ప్లాన్ లో మొత్తం 6 ఐడీలు ఉంటాయండి, 72 కోట్లు. ఏమీ చేయకుండా ఉంటే వచ్చే ఆదాయం అండి. ఏమైనా చేస్తే వచ్చే ఆదాయం ఎంతో నేను చెప్పలేను బాబు, నా వల్ల కాదు. మీ స్పీడ్ ఎంతో, మీ పవర్ ఎంతో, మీ శక్తి ఎంతో క్యాల్కులేట్ చేయడం నేను అవ్వండి, నాకు శక్తి సరిపోదు. సో అందువల్ల ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం చెప్తాను. మీ దగ్గర పీడిఎఫ్ చూస్తున్న వాళ్ళు ఆ బేసిక్ ప్లాన్ కొంచెం పైకి జరపండి. స్టాండర్డ్ ప్లాన్ కనిపిస్తుంది ఫోన్లో. ఆ స్టాండర్డ్ ప్లాన్లో మొత్తం స్టోరీ అంతా చెప్పను, కానీ స్టాండర్డ్ ప్లాన్లో మీరు పెట్టేది ₹300. ఇక్కడ ₹300 ఇస్తే మీకు సెకండ్ లెవెల్లో వచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఇద్దరు వచ్చి 3,500 ఇస్తారు, 600 అవుతుంది. అలాగే టోటల్గా నెట్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే 19,44,39,600 అండి. ఓన్లీ ఏమి చేయకుండా ఉంటే. మరి బేసిక్ ప్లాన్ లో నాలాంటి తెంగరోడ్ అక్కడ జాయిన్ చేశారు కదా మీరు, ఆ తెంగరోడ్ అక్కడ 19,59,000 ఇచ్చాడు కదా. అదే తెంగరోడు ఈ స్టాండర్డ్ ప్లాన్ లో కూడా చేస్తాడు కదా. మరి ఇక్కడ మీకు 29,76,500 ఇస్తాడండి. ఇక్కడ కూడా మళ్ళీ 300 ఐడీలు, క్లోనింగ్ ఐడీలు, ₹300 క్లోనింగ్ ఐడీలు 5 ఉంటాయండి. ఇక్కడ కూడా ఒక్కొక్క ఐడీకి 19,44,00,000 వస్తాయండి. అంటే 19 కోట్లు ఇంటూ 6 ఐడీలు కదా, క్లోనింగ్ ఐడీలు 5 ప్లస్ మెయిన్ ఐడీ. సో 19,44,39,400 ఇంటూ 6 ఐడీలు అంతా మీరు లెక్కేసుకోండి బాబు, నా వల్ల కాదు క్యాల్కులేట్ చేసి. తర్వాత మీరు ఇంకా ఈ సిస్టంలో ఇది కంపల్సరీ కాదండి. స్టాండర్డ్ ప్లాన్ లో మీరు 300 పెట్టడం కంపల్సరీ కాదు. మీకు ఇష్టమైతే పెట్టొచ్చు, లేకపోతే లేదు.
ఓకే అనే చెప్పాము అందరికీ. దీని గురించి పాయింట్ చెప్తాను తర్వాత ఇందులో జాగ్రత్తగా. సో ఎలైట్ ప్లాన్ అని మరో ప్లాన్ ఉందండి, అది ₹500. ఇక్కడ ₹500 ఉచితంగా ఎవరికో మీరు సహాయం చేసే సిస్టంలో ఉన్నారనుకోండి, మీకు ఇక్కడ వచ్చే నెట్ అమౌంట్ ఎంత టోటల్గా 27,61,16,500 అండి. దీంట్లో కూడా ఆ తెంగరోడ్ని మీరు బేసిక్ ప్లాన్లో ఒకటి జాయిన్ చేశారు కదా, ఆ తెంగరోడ్ అక్కడ మీకు 19 లక్షలు ఇచ్చాడు, తర్వాత ఏమో 29 లక్షలు ఇచ్చాడు స్టాండర్డ్ ప్లాన్లో, ఇక్కడేమో 44 లక్షలు ఇస్తాడు. అంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ ఒక తెంగరోడ్ని జాయిన్ చేస్తే మీకు మొత్తం 93 లక్షలు వస్తుంది. 93 లక్షల రిఫరల్ ఇన్కమ్ అండి వచ్చేది. ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ 93 lakhs ఓన్లీ ఫ్రమ్ దట్ తెంగరోడ్, రైట్? ఏమీ తెలియనోడు అమాయకుడు ఇస్తాడు మీకు. అంటే తెలిసిన వాళ్ళు తెలివైన వాళ్ళు జాయిన్ చేస్తే వాళ్ళు కూడా అంతే ఇస్తారు, తెలివైనోడు అంతే ఇస్తాడు, తెలుగు తక్కువ కూడా అంతే ఇస్తాడు. ఓకే, అద్భుతమైన సిస్టమ్ ఇది. సో ఇక్కడ కూడా ఐదు క్లోనింగ్ ఐడీలు ఉన్నాయండి. అక్కడ కూడా మనకు ఒక్కొక్క ఐడి మీద 27 కోట్లు వస్తుంది. ఇంత డబ్బు ఎలా వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అని మీరు చాలామంది ఇదంతా మాయలాగా ఉంది, మహా మాయలాగా ఉంది అంటారు. భారతదేశం మన ప్రధానమంత్రి గారు కానీ, మన ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఒక పొలం వెళ్ళి పని చేయరండి, భూమి ఒక రాళ్ళు కొట్టరండి. మరి వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజలు ఇచ్చేటువంటి ఫండ్, ప్రజలు వేరు వేరు రూపాల్లో ఇస్తూ ఉంటారు. ఓకే, మరి దేవుళ్ళు ఉన్నారండి, గుళ్ళో దేవుళ్ళు ఉంటారు. దేవుళ్ళు ఏం పని చేయరు, కూర్చుని ఉంటారు అక్కడ గుళ్ళో కదలకుండా. కానీ జనం అక్కడికి వెళ్ళి భక్తిభావంతో కోట్లు లక్షలు కోట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఒక రోజులోనే ₹1,00,00,000, ₹2 కోట్లు, ₹3 కోట్లు సంపాదించే దేవుళ్ళు ఉన్నారు మన దేశంలో. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే మనం కదిలే మనుషులు, మాట్లాడే మనుషులు, పనిచేస్తున్న మనుషులు, తెలివైన మనుషులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, విజ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఎలా సంపాదించవచ్చు? ఆ సిస్టమ్ తయారు చేసినటువంటి మరొకసారి మన గణేష్ మూర్తి గారికి మనందరం చప్పట్లు కొట్టాలి. మీటింగ్లో ఉంటే అలా కొట్టేద్దాం, టాప్ లేచిపోయేలా. కానీ ఇప్పుడు ఈ మొబైల్లో వినపడదు ఎవరికి కొట్టినా చెప్పట్లు, రైట్? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 ప్లానుల్లో అత్యద్భుతమైన ఆదాయం ఎలా వస్తుంది? సింపుల్ ఫార్ములా. మీరు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మనసులో మీరు సమాధానం. మీకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, సంపాదన లేదు, చాలా పేదరికంలో ఉన్నారు. మీరు ఒక ₹200 ఎవరికైనా ఉచితంగా సహాయం చేయడానికి మనసు ఉంటే కనుక చేయగలరు కదా, చేయొచ్చు కదా? ఎస్, ఈజీ కదా. ₹200 సహాయం చేయడం బిచ్చగాడికి కూడా ఈజీ ఈ రోజుల్లో. సో ₹200 సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి మీకు ₹200. అంటే ఈ సిస్టంలో ఎంటర్ అవ్వడానికి, అంటే ఈ సిస్టంలో రిజిస్టర్ అవ్వడానికి, యాక్టివేట్ అవ్వడానికి అర్హత లేనివాడు ఎవడో ఉన్నాడు దేశంలో అంటే ఎవరు లేరు. అంటే ఈ దేశానికి ఇంకా ఈ సిస్టమ్ గురించి తెలియదు. మిత్రమా జాగ్రత్తగా విను. నీ భారతదేశానికి, నీ తోటి భారతీయులకి క్రోర్పతి క్లబ్ అనే సిస్టమ్ ఉందని ఎవ్వరికి ఇంకా తెలియదు. నీకే ముందు తెలిసింది, నువ్వు అదృష్టవంతుడు. అలా అని చెప్పి నీ తర్వాత తెలిసి నేటికి వచ్చిన దురదృష్టవంతులు కాదు నాయన, కాదు. ఎందుకంటే ఈ సిస్టమ్ నీకు 8 లెవెల్లోనే ఇన్కమ్ ఇస్తుంది. 8 లెవెల్లోనే నేను అప్పర కోటీశ్వరుని చేసేస్తాను. 8 లెవెల్స్ తర్వాత ఈ క్లోనింగ్ ఐడీలు ఇవన్నీ మూట కట్టుకునేసరికి మీ ఇంట్లో ఉన్న రూములు సరిపోవు డబ్బులు దాచుకోవడం. ఓకే, సో తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి, అంటే మన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఉంది, ఎంతమంది వచ్చినా వడ్డించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు 200 ఈజీగా ఇవ్వగలరు కాబట్టి. మరి నీకు 200 అవ్వడం నీకు ఈజీ అయినప్పుడు, నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఇద్దరు 200 ఇవ్వడం వాళ్ళకి ఈజీ అయినప్పుడు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వడం ఈజీ అయినప్పుడు ఈ మనీ ఈజీగా వస్తుంది. ఓకే, కానీ ఈ రకంగా డబ్బులు రావడం, ఇది మనీ సర్క్యులేషన్ కదా, చట్టవిరుద్ధం కదా అని ఒక లాయర్ గారు మాట్లాడతాడట. ఆ లాయర్ గారికి నేను ఏం చెప్తానంటే, లాయర్ గారు మీకు లా తెలియదు అని అంటారు. లాయర్ గారికి లా తెలియదు అంటే నువ్వెవడో రానొచ్చు. లాయర్ గారు, ఏ లాయర్ అయినా సరే, ఏ కోర్టు అయినా సరే, క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక తోటి మనిషికి సహాయం చేయడం అనేది చట్ట విరుద్ధం అన్నాడంటే వాడిని మనం సన్మానం చేయొచ్చు. చెప్తూ కొడితే బాగోదు, సన్మానం చేయొచ్చు. ఎందుకంటే ఏమీ తెలియదు అనమాట, అమాయకులు అన్నారు. సో క్రౌడ్ ఫండింగ్ అనేది మన భారతదేశంలోనే కాదండి, ప్రపంచ దేశాల్లో అక్రాస్ ద వరల్డ్ ఇట్ ఈస్ 100% లీగలే కాదు, ఎథికల్ కూడా. మనం చేస్తున్న వ్యాపారాలన్నీ ఎథికల్ కాదు.